Greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. అనుదినము దేవుడు వాక్యము ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. దేవుని వాక్యపు వెలుగులో మనము సరిచేసుకోవడానికి ఆయన చూపెడుతున్న లేఖనాలు బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. దేవుడు ఈరోజు ఏర్పాటు చేసిన దేవుని లేఖన భాగమేమనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీల్లేదు. దేవుని నామానికి స్తోత్రం. మనం విశ్వాసము ద్వారా, దేవుని మీద నమ్మకము ద్వారా మనము దేవుని కృపచేత మనము రక్షింపబడి ఉన్నాం. ఇది దేవుని వరమే. ఆయన కృప అనేది అది దేవుని వరమే. ఆయన కృపచేత మనల్ని దేవుడు రక్షిస్తున్నాడంటే ఆయన వరముగా మనకి ఆ కృపను మనకు దయచేశాడు. ఆ వరము మనకు లేకపోతే, కృపా వరము లేకపోతే, ఆయన కృప లేకపోతే మనము బ్రతకలేము ఈ లోకంలో. ఆయన కృప లేకపోతే మనం ఈ లోకంలో జీవించలేము. ఆయన కృప ఉండబట్టే మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాము. ఆయన కృపచేతే మనము రక్షింపబడుతున్నాం. మనలో ఏ గొప్పతనము లేదు, మనలో ఏ యొక్క ప్రత్యేకత లేదు. దేవుని యొక్క ప్రత్యేకత వల్ల, దేవుని యొక్క కృప వల్ల మనం బ్రతుకుతున్నాం. మనము దేవుని యందు ఆనందిస్తున్నాం. దేవుని యొక్క కృప గొప్పది. ఆయన కృప గొప్పది కాబట్టే నిన్ను నన్ను రక్షించింది. నిన్ను నన్ను నశించిపోకుండా, నిన్ను నన్ను పతనమైపోకుండా, నిన్ను నన్ను రక్షించుకున్నది, నిన్ను నన్ను నిలబెట్టింది. ఆయన నిలబెట్టిన కృప చాలా గొప్పది. ఏదైనా ఇప్పటివరకు జరిగినది కానీ, ఇంకా జరగబోతున్నది కానీ, మన జీవితంలో ఏది జరిగినా ఆయన కృప చేతే ఆయన రక్షిస్తున్నాడు కానీ మన వల్ల అది కానే కాదు. మన గొప్పతనము ఏమీ లేదు దాంట్లో. మరి ముఖ్యంగా మనం చేస్తున్న క్రియలు బట్టి దేవుడు కార్యాలు చేయట్లే. ఏదో నీ క్రియ నా క్రియ బాగుంది, నువ్వు 10 మందికి సహాయపడుతున్నావనో, లేదంటే నువ్వు బీదవారికి సహాయం చేస్తున్నావనో, ఆకలిగా ఉన్న వారికి నువ్వు ఆహారం పెడుతున్నావనో, వస్త్రహీనత గల వారికి వస్త్రం ఇస్తున్నావనో మన నీతి కార్యాలు బట్టి దేవుడు రక్షించుకోవట్లేదు కానీ కేవలం ఆయన కృపను బట్టి దేవుడు రక్షించుకుంటున్నాడు. ఆయన కృప చాలా గొప్పది. ఆయన ప్రేమ చాలా గొప్పది. మన నీతి కార్యాలు మురికి గుడ్డ వంటివి. ఆయన నీతి చాలా గొప్పది. కేవలం ఆయన నీతిని బట్టే నిన్ను నన్ను రక్షించుకోవడానికి, నిత్య జీవానికి వారసులుగా దేవుడు మనల్ని తయారు చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యము నా జీవితంలో ఫలించలాగిన చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు. ఉన్నవాడు అనువాడువు దేవా తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడువు. ఇదిగో యేసయ్యా, మా నీతిని బట్టి కాదు అయ్యా, మా గొప్పతనం బట్టి కాదు, కేవలము మీ మీద ఉన్న విశ్వాసాన్ని బట్టే దేవా తండ్రి, నీ కృప చేతనే మమ్మల్ని రక్షించుకున్నారు. అయ్యా దేవా, మేము రక్షింపబడ్డామని మేము సంతోషించడము, అయ్యా ఈ యొక్క రక్షణ వార్తని అనేకులకి తెలియజేసే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఇదిగో మాకు ఈ యొక్క వాగ్దానం మా జీవితంలో అయ్యా ఫలించలాగా నీ కృప చూపించండి, నీ దయ చూపించండి అయ్యా. మేము ఏమాత్రము దేవా తండ్రి కుడుకు కానీ ఎడమకు కానీ తొలిగిపోకుండా నీ యొక్క మార్గంలో దేవా తండ్రి, నీ రక్షణ విషయమై దేవా తండ్రి అయ్యా మేము సంతోషించే వారిగా మమ్మల్ని ఉంచండి దేవా తండ్రి. ఇదిగో మా యొక్క నీతిని బట్టి మేము సంతోషించడం కాదు అయ్యా, మేము చేస్తున్న కార్యాలు బట్టి మేము సంతోషించడం కాదు అయ్యా, మేము పొందుకున్న ధనాన్ని బట్టి మేము సంతోషించడం కాదు అయ్యా, ఈ లోకాల్లో దేన్ని బట్టి మేము సంతోషించడం కాకుండా అయ్యా నిన్ను బట్టి మేము అతిశయించే భాగ్యం మాకు దయచేసి అయ్యా ఈ యొక్క ప్రార్థనని పాదాల చెంతకు చేర్చుకోండి. మరి ముఖ్యంగా ఈ దినాన్ని ఎవరెవరైతే పుట్టిక దినాలు జరుపుకుంటున్నారో అయ్యా వారితో మీరు ఉండి నడిపించి దేవా తండ్రి పరిశుద్ధ ఈ జీవితాంతం వాళ్ళతో తోడుగా నీడగా ఉండి నడిపిస్తారని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకున్న మా పరమ తండ్రి, ఆమేన్.